ఏపీవాసులకి బిగ్గలర్ మరొక వాయుగుండం దూసుకొస్తోంది. తుఫానుగా మారి ప్రచండ గాలులతో భారీ వర్షాలతో ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. 24 గంటల్లో మరింతగా బలపడిపోయి అది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి కోస్తా ప్రాంతానికి భారీగా వర్ష సూచన జారీ చేశారు అధికారులు. రేపటి నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో రెండు అల్పపీడనాలు, ఒకటి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక ప్రాంతంలో ఒకటైతే మరొకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒకటి ఆల్రెడీ ఆగ్నేయ బంగాళాఖాతంలోనిది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అది మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశం కనబడుతోంది. తీరం వైపుగా దూసుకొస్తోంది. మరొకటి నైరుతి బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. ఈ రోజు అది వాయుగుండంగా మారే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా రెండు అల్పపీడనాలు వరుసగా ఏపీ తీర ప్రాంతం వైపుగా దూసుకొస్తున్నాయి. ఈ నెల 29 నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పి అధికారులు అంటున్నారు.